సంఘాన్ని గురించి చెప్తున్నాడు. సంఘంలో వ్యక్తుల గురించి చెప్తున్నారు. ఏమని అంటే మీరు చల్లగానైనా ఉండండి, లేకపోతే వెచ్చగానైనా ఉండండి. అంటే దేవునిలోనన్నా ఉండండి, లేకపోతే లోకంలోనన్నా ఉండండి. మరి అట్లా ఉండకూడదు. అటు లోకంలోను ఇటు దేవునిలోను ఉండట్లుగా మీరు ఉండకూడదు అంటున్నాం. అంటే ఒక మనిషి ఉంటే లోకంలో ఉంటాడు, లేకపోతే దేవుల్లో ఉంటాడు. మరి మీరు ఎలా ఉన్నారంటే నులివెచ్చగా ఉన్నారు అన్నారు. నులివెచ్చ స్థితి అంటే ఏంటి? ఏం అర్థం లేదు. నులివెచ్చగా ఉంటాం అంటే అర్థం ఏంటి? అంటే కొంతసేపు ప్రార్థన, కొంతకాలం ప్రార్థన, లేకపోతే ఆదివారం ప్రార్థన, బుధవారం ప్రార్థన, మిగతా రోజులు మన ఇష్టం, మన నోరు ఏదైనా మాట్లాడదు, మన శరీరం, మన చేతులు ఏదైనా చేస్తాయి. అదేనా నిలువెచ్చని స్థితి అంటే? అదే కదా. మరి నిలువెచ్చని స్థితిగా ఉంటే దేవుడు ఏం చేస్తానంటున్నాడు? మరి మెచ్చుకుంటాను అంటున్నాడా?